ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మన ప్రాణాలను మనం ఏ విధంగా కాపాడుకోవాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలనేది ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఇది మంచి ప్రోగ్రామ్. ఈ జిల్లాలో మన మండలాన్ని ఎంపిక చేసుకోవడం చాలా అదృష్టవంతంగా మనం భావిద్దాం. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని మనం పూర్తయ్యే వరకు మన మహిళా సోదరులందరూ కూడా పూర్తి వరకు ఉండి చూసి మీకు తెలిసిన ఈ కొన్ని విషయాలు కూడా మిగతా సభ్యులకు అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా కొంత మీరు మంచి చేసే వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ ప్రోగ్రాం పూర్తి అయ్యేంత కూడా కూర్చొని చూసి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము. ఈ వేదికను ఉద్దేశించి ఇన్స్పెక్టర్ టీమ్ కమాండర్ ప్రదీప్ కుమార్ సార్ మాట్లాడతారు. Respected Sarpanch Sripat Babu Sarpanch and Somaya DPM, Self-Help President D. Bhagya, S.I. Rajkumar and other Self-Help Group members. I extend warm welcome all of you present in this awareness program. There are total 20 members in our team. I am Inspector Pradeep Kumar from TAN and DRF. Our battalion commander is Mr. Zahid Khan. By our team, the local people and other teams participating in CAMEX will be sanitized about the precaution and preventive action to be taken in case of any disaster which may result in loss of life and property to large extent that can be reduced. During the CAMEX, the most important task of our team, community capacity building, public awareness programs, which include training of people, the first responders during flood, after flood, how to use improvised floating device during flood, disaster management training, flood rescue prone area, river, dam, the line and other hazard site visits in this period. Community awareness program, activity briefing, my team member Dhanraj. ఇక్కడ వచ్చి ఉన్న అందరికీ నమస్కారం అండి. మేము 10th ఇండియా నుంచి ఈ గ్రామానికి పంచాయతీకి రావడం జరిగింది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మనకు ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఆ నష్టాన్ని అతి తక్కువ చేయడానికి మనం ఇక్కడ సమావేశమైనాం. అందుకని ఫస్ట్ నుంచి మేము మెడికల్ గురించి కొంచెం మనం అంటే మెడికల్ డాక్టర్లు కానీ అంబులెన్స్ వచ్చే వరకు మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో దాని గురించి చర్చిద్దాం. తర్వాత ఫ్లడ్ గురించి మనం కొంచెం చర్చిద్దాం. ఫ్లడ్ వస్తే ఏం చేయాలి, ఫ్లడ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఫ్లడ్లో ఉన్నప్పుడు ఏం చేయాలనే దాని మీద కొంచెం మీకు అవగాహన ఇస్తాము. దానికి మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ అలాంటి సమయంలో మనం ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. లైవ్ విషయాన్ని కొంచెం కాపాడుకోగలుగుతాం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేది ఏంటంటే ఫ్లడ్ ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు. అనుకోకుండా ఫ్లడే కాదు, ఒక వరదనే కాదు, భూకంపాలు కూడా రావచ్చు. ఆ తర్వాత
ఎక్కువ మోతాదులో వర్షాలు కూడా పడుతుంది కాబట్టి మనం అలాంటి సమయంలో ఏం చేయాలనేది దాని మీద చెప్తున్నాం. ఇప్పుడు మనం మెడికల్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. మెడికల్ అంటే ఎంఎఫ్ఆర్ మెడికల్ ఫస్ట్ రెస్పాండర్. ఫస్ట్ రెస్పాండర్ అంటే ఏంటి? ఫస్ట్ రెస్పాండర్ అంటే ఎవరైనా విక్టిమ్ అయినా అవ్వచ్చు. ఆ విక్టిమ్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని దగ్గర మనం మొదటి వ్యక్తి చూసిన వాళ్ళం ఎవరైతే మొదటి వ్యక్తి ఉన్నామో ఆ వ్యక్తి అతనితో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా అతనికి తగిన దెబ్బల్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, అతనికి తొందరగా ఎలా హాస్పిటల్ పంపించాలనే దాని మీద చెప్తాము. ఎలాగంటే ఫస్ట్ మనం ఏ వ్యక్తినైనా దెబ్బ తగిలిన వాళ్ళు కానీ వర్షంలో తడిసి అంటే వరదల్లో మునిగిన వాళ్ళని కానీ వాళ్ళని తీసి మనం బయట ఒక మంచి ప్లేస్ తీసుకెళ్ళిన తర్వాత అతని శరీరంలో ఉన్న గాయాల బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శరీరంలో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం బ్లడ్ ని కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేయడం విధానం ఎలా అంటే ఫస్ట్ ఏదైనా మన దగ్గర ఉన్న గుడ్డతోటి కానీ ఏదైనా కాటన్ దుస్తువులతోటి కానీ మనం డైరెక్ట్ దాని మీద డైరెక్ట్ ప్రెషర్గా దాని మీద పట్టుకొని అది ఎక్కడైతే బ్లడ్ ఉందో ఆ ప్లేస్ లో మనం కప్పేసి దానికి ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత బ్లడ్ ఆగిపోతే ఆ పట్టిని అక్కడే ఫిక్స్ చేసేయాలన్నమాట. ఒకవేళ అలా జరగలేదు, ఇంకా బ్లడ్ జరుగుతూనే ఉంది, అయితే ఏం చేయాలి? ఎలివేషన్ అంటే మనం హృదయం బ్లడ్ ని పంపింగ్ చేస్తుంది కాబట్టి ఆ హృదయం నుంచి వెళ్ళే బ్లడ్ కొంచెం హైట్ ఎత్తేసి అది పంపింగ్ చేసేటప్పుడు కొంచెం స్లో అవుతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఎలివేషన్ చేయాలి. అయినా ఆగట్లేదు, బ్లడ్ ఆగట్లేదంటే అలాంటప్పుడు మనం ప్రెషర్ పాయింట్ అంటే మనకు శరీరంలో ఉన్న పెద్ద నరాలను నొక్కి పట్టేసుకుంటే ఆ బ్లడ్ కూడా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మనం ఆ బ్లడ్ ని పట్టితో ఫిక్స్ చేసేయచ్చు. ఫిక్స్ చేసే విధానం ఎలా ఉందో ఒకసారి చూపెట్టండి. ఏదైనా కాటన్ గుడ్డలు కానీ ఏదైనా గుడ్డ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి మేము ఈజీగా చేసేస్తాం. అదేవిధంగా మీ దగ్గర మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న వస్తువులతో ఎలా మనం బ్లీడింగ్ కంట్రోల్ చేయాలనేది దాని మీద ఒకసారి చూసుకోండి. ఎలా చేస్తున్నారో మీ ఎదురుగా మా టీం మెంబర్ చేస్తున్నారు. ఆ పట్టిని అక్కడ ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఫిక్స్ చేయాలో అనేది ఇదే విధంగా మనం డాక్టర్లు చేస్తారు కూడా మనం చాలా మంది చూస్తుంటాం. ప్రతి మెడికల్ షాప్ లో కానీ తర్వాత హాస్పిటల్లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ ఎలా కంట్రోల్ చేస్తారో మనం చూస్తూనే ఉంటాం. అదేవిధంగా ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఏదైనా ఆబ్జెక్ట్ శరీరంలో ఎక్కడైనా గుచ్చుకుంటే ఏదైనా ఆబ్జెక్ట్ కావచ్చు, రాడే కావచ్చు, లేకుంటే ఇనుప వస్తువులు ఏదైనా కావచ్చు, శరీరంలో ఎక్కడైతే గుచ్చుకుంటుందో ఆ రాళ్ళను తీయద్దు. తీస్తే అది శరీరానికి ఎక్కువ నష్టపడుతుంది అనమాట. అలాంటప్పుడు అది అక్కడే ఎలా ఫిక్స్ చేయాలో దాని గురించి కూడా ఒకసారి తెలుసు అవగాహన ఇస్తాము. ఏదైతే ఫస్ట్ వస్తువు కానివ్వండి, ఏదైనా ఇనుప రాడు కానివ్వండి, ఏదైతే గుచ్చుకుంటే ఆ రాడిని మనం తీస్తే ఏమవుతుందంటే మనం ఎంత గుచ్చినప్పుడు ఎంత నష్టం చేసిందో అదేవిధంగా మనం తీసేటప్పుడు కూడా దానికంటే రెట్టింపు ఇలాంటివి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నరాలను డ్యామేజ్ చేసే ఇది ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం, తీయకుండా అలాగే ఫిక్స్ చేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్లే ముందు మనం ఇప్పుడు కట్టేటప్పుడు దానికంటే ముందు మనం అంబులెన్స్కి ఫోన్ చేయాలి. మంచిర్యాల అందరికీ తెలిసే ఉంటుంది. మంచిర్యాలకి ఫోన్ చేసిన తర్వాత ఈ పనులు 15 నిమిషాలు కనీసం 15 నుంచి హాఫ్ అన్ అవర్ వరకు అంబులెన్స్ వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఎలా కట్టాలో అది కొంచెం చూసుకోండి ఒకసారి. ఆ పట్టిలు దాని చుట్టూ రాడి చుట్టూ 2 సార్లు తిప్పేసిన తర్వాత అది అక్కడ ఫిక్స్ అయిపోతుంది. దానివల్ల మనకు ఎటువంటి నష్టం జరగదన్నమాట. అక్కడి నుంచి వెళ్తున్న బ్లడ్ ఈ కాటన్ పట్టి వల్ల అక్కడ ఫిక్స్ అవుతుంది. దానివల్ల కూడా ఎటువంటి డ్యామేజ్ జరగదన్నమాట. అది ఫిక్స్ చేసిన తర్వాత మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు ఏదో ట్రీట్మెంట్ వల్ల ఇంజెక్షన్ ఇచ్చో మరి ఆపరేషన్ చేసో ఆ రాడ్ని తీసే చేస్తారన్నమాట.
అదేవిధంగా చేయి ఇరిగినప్పుడు కానీ ఏదైనా మన బోన్స్ ఎక్కడ ఒక స్థలం నుంచి ఇంకొకరు గాలిపోవడం కానీ అలాంటి జరుగుతాయి, ఎలా ఫిక్స్ చేయాలనేది దాని గురించి కూడా చెప్తాం. స్ప్లిట్ మా దగ్గర స్ప్లిట్ ఉంటుంది. స్ప్లిట్ అంటే చాలా రకాలుగా ఉంటుంది. 5 రకాల స్ప్లిట్ మా దగ్గర అవైలబుల్ ఉంది. అది కాకుండా మనం ఊళ్ళో ఉన్నాం కాబట్టి మనం ఏదైనా కర్రలు కానీ ఏదైనా పట్టీల మధ్య మనం చేసుకోవచ్చు. పట్టీలు వేసి చేతులు ఎలా ఫిక్స్ కట్టేసి వేలాడకుండా అతనికి ఎక్కువ నొప్పి కలగకుండా మనం చేసుకోగలుగుతాం. అది ఎలా చేయాలనేది ఒక పట్టి తీసుకొని కింది నుంచి ఒక పట్టి, పై నుంచి ఒక పట్టి చేయాలి. అదేవిధంగా మనం కింది నుంచి ఒక పట్టి అది కొంచెం దాని మధ్యలో ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ పెట్టడం కానీ, లేకుంటే కాటన్ ఏదైనా ఉంటే దాని మధ్యలో పెట్టడం కానీ చేయాలి. లేదంటే నరాలు ఎక్కువ ప్రెషర్ అయ్యి అక్కడ బ్లడ్ ఆగిపోతే ఆ పార్ట్స్ పని చేయకుండా ఆగిపోతుంది అన్నమాట. అలా అదేవిధంగా అది ఫిక్స్ చేసేసామనుకో ఆ చేయి తీయాల్సిన అవసరం వస్తుంది. అందుకని మనం గుడ్డతో పెడితే ఆ నరాలు అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగానే జరుగుతుంది అన్నమాట. ఆ చేయిని అంటే అలా కట్టేసిన తర్వాత వేలాడకుండా మనం మెడలో సీలింగ్ రూపంలో కట్టేసి ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఆ చేయి దెబ్బపడిన చేయికి ఊగకుండా మనకి ఇంకో పట్టీల సాయంగా మనం కట్టేస్తాం, ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. వెనకాల కనబడుతుందమ్మా? వెనకాల కనబడుతుందా? చూసుకోండి ఇది ఎలా ఉందో ఒకసారి. ఎలా కట్టుకుంటే మనకు ఎటువంటి ప్రాణ నష్టం ఎక్కువ అవ్వకుండా కాపాడగలుగుతాం అన్నమాట. అదే మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి కానీ గుడ్డలతోటి కానీ మనం ఇలా చేయి ఫిక్స్ చేసేస్తే ఆ చేయి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఆ ఎంత అయితే జరిగిందో అదేవిధంగా అంతటికే కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అంబులెన్స్లో తీసుకెళ్ళి మనం దాని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ మనకి ఏ ఉపాయం చేయాలో డాక్టర్లకు మనకంటే ఎక్కువ తెలుసు కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు అనుకోకుండా కొందరికి వరదలు వచ్చేటప్పుడు కానీ ఏదైనా బిల్డింగ్ కొలాప్స్ అయ్యేటప్పుడు కానీ కొందరు సాక్స్ అంటే అనుకోకుండా మెడికల్ పేషెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుకోకుండా సాక్ వస్తుంది. సాక్ అంటే ఏంటి? అనుకోకుండా కోమలు వెళ్ళిపోవడం, ఒక 5 నిమిషాల కొరకు 10 నిమిషాల కొరకు కోమలు వెళ్ళిపోవడం కానీ, లేకుంటే బ్లడ్ ప్రెషర్ హై ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ అలాంటి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? షాక్ మన కరెంట్ షాక్ కొట్టినప్పుడు కూడా ఇది చేయొచ్చు. సిపిఆర్ అంటారు. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసాసియేషన్. ఇది మన ఆగిపోయిన గుండెను తర్వాత ఊపిరితిత్తులను ఏ విధంగా పనిచేయడానికి ఏ విధంగా తీసుకురావాలో దాని గురించి చూపెడతాం. ఒకసారి చూసుకోండి అది ఎలా చేయాలనేది. ఇది చాలా అవసరం. ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ దీని గురించి కొంచెం తెలుసుకోవాలి. లేదంటే మనం ఇష్టం వచ్చిన ప్రకారం మనం చేస్తే అది ఎంత చేసినా లాభం ఉండదు అన్నమాట. అది ఏ విధంగా చేయాలనేది చెప్తున్నాము. ఎవరైనా పడిపోయిన వ్యక్తి కానీ హార్ట్ అటాక్తో కూర్చున్న వ్యక్తి అనుకోకుండా సడన్గా చేతి నుంచి కిందికి పడిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు అతనికి మంచి హార్డ్ సర్ఫేస్ అన్నమాట, అంటే గట్టి స్థలము మంచంలో కాకుండా మన బెడ్షీట్ మీద కాకుండా కింద పడుకోబెట్టి అతనికి మంచి ప్లేన్ ఉండాలన్నమాట. కింద రాళ్ళు గిల్లు ఏదైనా గుచ్చుకోకుండా చూసుకోవాలి. అలాంటప్పుడు పడుకోబెట్టిన తర్వాత అతన్ని అలాంటి చేయాలి. అలాంటి ఎలా చేస్తారు?
ఇప్పుడు ఇందులో ఇంగ్లీష్ లో హే అని ఓకే అన్నారు. అదే విధంగా మనం తెలుగులో కూడా అనొచ్చు. ఏమైంది, మీకు అనుకోకుండా ఎలా జరిగిందని కొంచెం మనం ఇచ్చితే అతను ఏదో పెయిన్స్ వస్తే ఆ పెయిన్స్ వల్ల అతను కొంచెం పలికే అవకాశం ఉంటుంది. లేదంటే అలాంటి చేసిన తర్వాత కొంచెం కాన్షియస్ వెళ్ళాడు అనమాట. కాన్షియస్ లేదంటే మనం వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయాలి. అంబులెన్స్ నంబర్ ఎంత 108. 108 ఫోన్ చేసిన వెంటనే మనం అతనికి చెక్ సిఏబి పల్స్. సిఏబి అంటే సర్కులేషన్ అనమాట. సర్కులేషన్ అంటే ఏంటి? బ్లడ్ సర్కులేషన్. మన శరీరంలో అత్యవసరమైన యాక్టివిటీస్ ఏదంటే బ్లడ్. ఆ బ్లడ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది శరీరంలో. ఆ బ్లడ్ కింది నుంచి పైకి వెళ్ళడానికి కారణం ఒకటే, హృదయం అనేది బ్లడ్ను పంపింగ్ చేసిన తర్వాత అది శరీరం మొత్తంలో పంపిస్తుంది. దాంట్లో ఆక్సిజన్ వల్ల మన టిష్యూస్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. ఆ బ్లడ్ సర్కులేషన్ నడుస్తుందో లేదో అని చెక్ చేయాలి. సి అంటే సర్కులేషన్ అనమాట. సిఏబి అన్నారు కాబట్టి సి సర్కులేషన్. అది సర్కులేషన్ ఎలా చెక్ చేయాలో, మన మెడలో ఒక నరం ఉంటుంది, దాన్ని కెరోటిడ్ పల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ నరం మన రెండు వైపులు ఉంటుంది. మనం ఏ వైపు అయితే నిలబడ్డామో ఆ వైపు మనం కొంచెం వచ్చి చూసుకోవాలి. ఒకవేళ వస్తుంటే దానికి కొంచెం మనం బ్రీతింగ్ అనేది వస్తుంది, అది పల్స్ అనేది వస్తుంది. ఆ పల్స్ ఎలా చెక్ చేస్తామో చూడండి ఒకసారి. 1001, 1002, 1003, 1004, 1005. అతను 1001, 1002, 1003 అన్నారు. అది ఎందుకంటే అది మనం సెకండ్లను కంట్రోల్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే సెకండ్ అనేది ఒక దానికి సమయం ఉంటుంది. 1, 2, 3 అనుకుంటా పని చేస్తుంది. అదేవిధంగా మనం కంటిన్యూగా కౌంట్ చేసామనుకో 1, 2, 3, 4 ఒక సెకండ్లో 4-5 సార్లు పలకచ్చు. అందుకోసం 1001, 1002 అంటే 1000, 1, 1002, 1003, 1004 అలా ఒక 10 సెకండ్లో ఎన్ని పల్స్ వచ్చింది, ఆ పల్స్ ప్రకారంగా ఒక 60 సెకండ్లలో ఎంత వస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత ఎయిర్వే అంటే మనం నోరు ఒకసారి విప్పేసి చూడాలి. ఎయిర్వే ఎలా ఓపెన్ చేయాలనేది 2 భాగాలు, హెడ్ టిప్, చిన్ లిఫ్ట్. హెడ్ టిప్ అంటే కొంచెం తలకాయని కిందికి నొక్కి మన ఈ గట్ట ఉంటుంది కదా, దాన్ని కొంచెం పైకి ఎత్తేసిన తర్వాత చూడాలి. ఏదైనా అబ్జెక్ట్ అయితే లేదు కదా, రోడ్ లేదు, తట్టుకోలేదు కదా, దాని ఒకవేళ ఉంటే ఒక చిన్న వేలుతో తీసేయాలి. ఆ క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఏం చెప్తాడు, ఏదైనా క్లియర్ ఉంది కానీ అయినా బ్రీతింగ్ రావట్లేదు. బ్రీతింగ్ అంటే శ్వాస రావట్లేదు కాబట్టి అతను ఏం చేస్తాడు, ఇప్పుడు బ్రీతింగ్ కూడా ఆప్షన్ ఉంది కాబట్టి స్టార్ట్ సిపిఆర్ చేస్తారు. సిపిఆర్ అంటే అదే ఇందాక చెప్పాను కదా, హృదయాన్ని ఊపిరితిత్తులను పునః పని చేయడానికి స్థితిలో తీసుకురావటం. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ రిక్స్ ఉంటుంది కదా, దాని మధ్య భాగం కింద ఏదైతే జాయింట్ లేని రిక్స్ ఉంటుంది సైడ్లో, ఆ రిక్స్కి 2 ఇంచుల పైన మన రైట్ హ్యాండ్ పెట్టేసిన తర్వాత దానికి ఇంకో చేయితో లాగ్ చేసి డైరెక్ట్ కంప్రెసర్ అనేది మనం రైట్ సైడ్లో ఉంటే లెఫ్ట్ సైడ్లో ఎక్కువ భాగం గుండె అనేది కొంచెం మధ్య భాగంలోనే ఉంటుంది. కాకపోతే ఎడమ వైపు కొంచెం ఇలా వంగి ఉంటుంది అన్నమాట. అందుకోసం మనం సెంటర్ వైపు చేస్తే రైట్ సైడ్లో ఉన్నప్పుడు ఎడమ వైపుకు ప్రెషర్ అనేది పోతుంది. అలాంటప్పుడు ఆ ప్రెషర్ ఎలా ఇస్తారో ఒకసారి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 1. అదేవిధంగా 29 తర్వాత ఒకసారి ఆపేశారు అనమాట. ఒక నిమిషంలో 120 నుంచి 150 కంప్రెసర్లు ఇవ్వాలి. అంటే 150 సార్లు మనం వస్తాలి. డెప్త్ వచ్చేసి 4 నుంచి 5 సెంటీమీటర్ లోపల వరకు వస్తాలన్నమాట. లేదంటే మనం మెల్లగా వచ్చినా అది పనికి రాదు. ఒకవేళ అలా జరిగిందనుకో ఆ వ్యక్తి కొనుక్కునే వ్యక్తి కూడా కొనుక్కోవచ్చు. అందుకోసం మనం కొంచెం డెప్త్ అనేది చాలా గట్టిగా 4 నుంచి 5 సెంటీమీటర్ లోపల వరకు నొక్కాలి. కాబట్టి ఆ తర్వాత అతనికి ఏదైనా ప్రక్రియ పునర్జీవనం అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట.
ఆ తర్వాత 2 బ్రీత్లు ఇవ్వాలి. బ్రీత్ అంటే మనం నోరుతో అతని నోటికి ఆక్సిజన్ ఇవ్వడం. ఎలా మనం బయట వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని పీల్చుకొని మన నోరుతో ఏదైనా గుడ్డ పెట్టుకొని, కానీ ఇప్పుడు కరోనా టైంలో గుడ్డ పెట్టుకోవాలి. లేదంటే మా దగ్గర సింజార్ బాక్స్ ఒకటి ఉంటుంది, ఫేస్ షీల్డ్ అనేది ఒకటి ఉంటుంది. అవి రెండింటితో మేము చేస్తాం కాబట్టి దానివల్ల ఎటువంటి హాని జరగడానికి వీలు లేదన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. ఇది రెండోసారి అయిపోయింది. అలాగే 5 సార్లు చేయాలన్నమాట. 30 కంప్రెస్లు ఇచ్చిన తర్వాత 2 సార్లు బ్రీత్ ఇవ్వాలి. మన నోరుతో అతని నోట్లో గాలి ఊదాలన్నమాట. ఆ ఊదిన తర్వాత అలాగే 5 సార్లు చేస్తే 1 నిమిషానికి 5 సార్లు చేసాం అనుకో, నిమిషం కావచ్చు 2 నిమిషాలు కూడా పట్టవచ్చు. కొందరికి అంటే మీకు అందరికి తెలియదు కాబట్టి మేమైతే 1 నిమిషంలో చేయగలుగుతాము, మీరు చేయలేకపోవచ్చు. అందుకోసం నిమిషం కావచ్చు 2 నిమిషాలు కూడా కావచ్చు. కానీ ఇచ్చేది కంప్లీట్గా ఒక పద్ధతిగా ఇస్తే అతను కోరుకోవడం జరుగుతుంది అన్నమాట. లేదంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన మధ్యలో 3 సార్లు ఇచ్చిన తర్వాత అతను ఏదో అనుకోకుండా అతను అని ఒకసారి పల్స్ మనం ఒకసారి పల్స్ చెక్ చేయాలి. ఆ పల్స్ ఎలా చేయాలి, ఫస్ట్ ఎలా చేసామో అదే విధంగా చేయాలన్నమాట. 1001, 1002, 1003, 1004, 1005 పల్స్ ప్రసాద్. ఇప్పుడు అతను 2 సార్లు ఇవ్వడంతోనే అతను పల్స్ ప్రజెంట్ వచ్చింది. అలాంటప్పుడు ఆపేయాలి. అక్కడనే ఆపేసి అతనికి కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వాలన్నమాట. మీకు ఏం కాదు, ఇప్పుడు మీరు మంచిగానే ఉన్నారు, మీకు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్తాం, మీకు ఎటువంటి హాని జరగదు అని కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తే అతనికి కొంచెం కోలుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సిపిఆర్ ఇలా ఇవ్వాలి. ఇందులో ఎవరైనా ఇవ్వగలుగుతారమ్మా? ఒక్కసారి అతను కంటిన్యూగా ఫస్ట్ నుంచి ఎలా చేయాలో అనే దానికి ఇంకోసారి చూపెడతానంట, ఒకసారి చూసుకోండి మీరు. No response. Alert EMS. Check pulse. 1001, 1002, 1003, 1004, 1005. Pulse option. Check airway. Airway clear. Check breathing. 1001, 1002, 1003, 1004, 1005. Breathing option. Start CPR. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 1. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 2. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 3. ఇదే విధంగా మనం కంటిన్యూగా 5 సార్లు చేయాలి. అయినా రాలేదనుకో, పల్స్ కానీ అతను శ్వాస తీసుకోవడం కానీ జరగలేదనుకో, కంటిన్యూగా ఒక 4 సార్లు మనం కంటిన్యూగా చేయొచ్చు. 4 నుంచి 5 సర్కిల్ మనం కంప్లీట్ చేయొచ్చు. ఇంకో అంటే వచ్చేంతసేపు ఒకవేళ కాలేదనుకో, ఆ తర్వాత అతను ఎక్కువ టైం, అది టైం చాలా పట్టుకుంటుంది అనమాట. ఒక వ్యక్తి అటాక్ వచ్చిన వెంటనే మనం 5 నుంచి 7 నిమిషాల లోపల ఇది చేయాలి. లేదంటే ఆ వ్యక్తి బతికే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు పిల్లలకు ఏ విధంగా చేయాలనేది కూడా చూపెడతాం. తర్వాత ఎవరైనా మీలో చేయాలనుకుంటే మేము ఎలా చేయాలో నేర్చుకుంటాం. ఇక్కడ స్టేజ్ మీద వచ్చి మీరు చూసుకోవడం చాలా ఇది ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఇంట్లో కూడా చేయొచ్చు అన్నమాట. పిల్లలకి సేమ్ అదేవిధంగా 9 నుంచి
ఒకటవ సంవత్సరం నుంచి 9వ సంవత్సరం వరకు పిల్లలకి అదే విధంగా ఇవ్వాలి, కానీ ఒక్క చేయితో మాత్రమే. ఎందుకంటే 3 నుంచి 4 సెంటీమీటర్లు డెప్త్ వరకే ఇవ్వాలి పిల్లలకి ఒక చేయితో. సేమ్ మొత్తం ప్రొసీజర్ అదే ఉంటుంది. గాలి ఇవ్వడం కానీ, అతన్ని అలర్ట్ చేయడం కానీ, అంబులెన్స్ని అలర్ట్ చేయడం కానీ, అంబులెన్స్ని పిలవడం కానీ సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఒకటే చేయితో, అది కూడా రైట్ హ్యాండ్తో, మనం కుడి చేతితో ప్రెస్ ఇవ్వాలి. ఎందుకంటే పరుపుల మీద కానీ గద్దల మీద కానీ వేయాలి. ఒకవేళ మనం గద్దల మీద పరుపుల మీద వేసినా కూడా అది దానికి మంచి ఎంత కంప్రెసర్ కావాలో ఆ కంప్రెసర్ జరగదన్నమాట. అలాంటప్పుడు అతను బతికే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఒక పుట్టిన బాబు నుంచి 9 నెలల వరకు, 9 నెలల వరకు సంవత్సరం లోపల పిల్లలకు ఏ విధంగా చేయాలనేది చూపెడతాం. బాబుని తీసుకున్నాం చేతిలో, వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ నాన్న దగ్గర ఎవరు ఒళ్ళు ఉంటారు కాబట్టి అతను దగ్గర తీసుకున్న తర్వాత అడిగాం ఏం జరిగిందని. అడిగిన తర్వాత మనం బాబుని అలాట్ చేస్తాం. ఎలా అలాట్ చేస్తామంటే హే బేబీ హే బేబీ అని అలాట్ చేస్తాం. మామూలుగా పిక్చర్ అన్నమాట. పిక్చర్ పిల్లలు ఏమో ఏడుస్తారు కదా, ఒకవేళ ఏడవలేదనుకుంటాం. ఇప్పుడు ఏడవలేదప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ పల్స్ చెక్ చేస్తాం. పల్స్ అనేది పిల్లలకి బ్రేకియల్ పల్స్, ఇక్కడ మన భుజాల కింద ఏదైతే పల్స్ ఉంటుందో ఆ పల్స్ని చెక్ చేస్తాం. ఎందుకంటే పిల్లలకి ఇక్కడ మెడలో ఈ స్కిన్ చాలా హార్డ్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనం ఎంత ఎదికిన నరాలు దొరికే అవకాశం ఉండదు. అందుకోసం మనం బ్రేకియల్ అనమాట. ఇది మనం షోల్డర్ కింద భాగంలో చూస్తే ఆ పల్స్ని మనం చెక్ చేయాలి. 1001, 1002 పల్స్ ఆఫ్సెట్ అన్నారు. ఇది మన మొక్కల మీద మనం కూర్చునే చైర్ మీద కానీ లేకుంటే కింద సర్కిల్లో పడుకోబెట్టి కూడా చేయొచ్చు. మీకు కనబడాలని కొంచెం పైకి ఇస్తున్నారు. అదేవిధంగా 2 వేలతో మన మధ్య వేలు ఉంటుంది కదా, ఈ 2 వేలతో కంప్రెషన్ చేయాలి. ఈ కంప్రెషన్ చేసే ప్రదేశం ఎక్కడంటే మన ఇది బాబుకి ఇలా పట్టుకొని ఈ మధ్య భాగంలో ఇవ్వాలన్నమాట. అలాంటప్పుడు అతనికి కంప్రెసర్ సరిగా ఉంటుంది, అతని గుండెకి కంప్రెసర్ అనేది పోతుంది కాబట్టి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చూసుకోండి, కొందరు ఇక్కడ ఇవ్వచ్చు, కొందరు నడుపు ఇవ్వచ్చు, కొందరు పైన కూడా ఇవ్వచ్చు. అలా కాకుండా ఇతను చేసి మధ్య భాగంలో 2000 తోటి ఎలా ఇస్తారో అది ఒకసారి పిల్లలకి ఎలా చేస్తారో అది చూపెడతాను. అలాగే కాకుండా వాళ్ళకి కూర్చోబెట్టండి. చూశారు కదా అమ్మ, మాట్లాడకుండా కూర్చోండి 10 నిమిషాలు. ఇది ప్రతి ఇంట్లో చాలా అవసరం. పిల్లలకి ఎంత జాగ్రత్త చూసుకుంటే అంత మంచిది ఇంట్లో. అదేవిధంగా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అమ్మలు కానీ పెద్దమ్మలు కానీ చెల్లెలు కానీ వాళ్ళే ఉంటారు. ఇంట్లో పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిలో ఎక్కడో వెళ్ళిపోతారు కాబట్టి పిల్లలకు చూసుకునే బాధ్యత మనదే. కాబట్టి మనం కొంచెం జాగ్రత్త చూస్తే మన ఇంట్లో పనికి రావచ్చు. ఇప్పుడు నోట్లో ఏదైనా పెట్టుకుంటే ఎలా చేయాలి, ఎలా వాళ్ళని రిపీట్ చేయాలనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆల్ అతను నోట్లో ఏదైనా ఉంటే నోరు ఇచ్చి చూడాలి. చూసిన తర్వాత అతను నోటికి చిన్న వేల సాయంతో మెల్లగా తీయాలి. ఒకవేళ రావట్లేదు అనుకో అతను ఫేస్కి 2 వైపులు 2 వేలు ఇలా పెట్టేసిన తర్వాత అతనికి తిప్పేయాలి. ఆ తిప్పేసిన తర్వాత మన మోకాల మీద తీసుకోవాలి. మోకాల మీద కూర్చొని మనం కాళ్ళు కొంచెం చాపేసిన తర్వాత డౌన్ ఫేస్ అనేది కొంచెం డౌన్లో ఉంటేనే అది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే రాదు. 4 నుంచి 5 సార్లు మనం మెల్లమెల్లగా కొట్టాలి, పుషింగ్ చేయాలన్నమాట. 4 నుంచి 5 సార్లు అయినా రాలేదు, ఇంకోసారి ఇలా
అంటే తిప్పేసి చూడాలి ఫేస్ చూసిన తర్వాత బయటికి వచ్చిందా రాలేదనేది, లేకుంటే మెల్లమెల్లగా దానికి పెంచుతూ ఉండాలి. కొంచెం కొంతమంది ఏదైతే ఉందో మనం ట్రైన్ చేస్తున్నామో అది కొంచెం పెంచుతూ ఉంటే అది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఇలా చేస్తే కన్ఫామ్గా బయటికి వచ్చేస్తుంది, రాదనే ఇదే లేదు దాంట్లో. ఒకవేళ లేదంటే తొందరగా మనతో అవలు చేసినా రాలేదు, అతను ఎంత వీలైతే అంత తొందరగా మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నమాట. అదేవిధంగా ఇప్పుడు పిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ ఏదైనా తినేటప్పుడు ముందు ఏదైనా ఎన్నుకోవడం కానీ అలాంటి జరిగితే వాళ్ళకి ఎలా చేస్తాము ఒకసారి. అదేవిధంగా పెద్ద మనుషులు ఏం చేస్తారు, ఏదైనా తట్టుకుంటే అప్పుడు తగ్గడం స్టార్ట్ చేస్తారు, లేకుంటే ఆరోగ్యం స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా మనం కుడి చేయడం ఏదైతే చేయి పట్టుకున్నారో ఆ చేయిని మనం రెండు చేతుల సహాయంతో వెనక్కి లాగి ఆ చేయి మన చేయి వాళ్ళ పొట్ట మీద మధ్యలో ఉంచి కొంచెం ఒక 5 సెంటీమీటర్ల పై భాగంలో తీసుకొని మన బుట్టన వేలు ఇలా ఫోల్డ్ చేసి కింది నుంచి పైకి ఇలా పెట్టడం వల్ల అతను ఏదైతే తిన్నారో అది మొత్తం అవుటింగ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ పరిస్థితి వస్తే ఆ నొక్కటం వల్ల ఏదైతే కడుపులో ఉన్నది మొత్తం బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దానివల్ల కూడా దాని గొంతులు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడైతే చేయికి కాళ్ళకి దెబ్బ తాకినప్పుడు పట్టీలు కట్టాం కదా, అదేవిధంగా ఇప్పుడు తలకాయ కానీ మన కంట్లో కానీ దెబ్బ తగిలితే ఎలా పట్టీలు కట్టాలో దాని గురించి అవగాహన వస్తుంది. ఇప్పుడు ముఖ్యకి పైనుంచి పడిపోవడం కానీ లేకుంటే ఎట్లయినా రాళ్ళు కానీ ఏదైనా వస్తువుతో దెబ్బ తాకి మన కన్నాలు పలిపోవడం కానీ అలాంటి జరుగుతుంది. దానికి ఎలా ఫిక్స్ చేయాలనే దాని మీద ఒకసారి చూసుకోండి. మీరు ఒక పేపర్ కప్పు తీసుకోవాలి. పేపర్ కప్పు తీసుకొని దాంట్లో ఏదైనా గుడ్డ కానీ హ్యాండ్ కర్చీఫ్ కానీ దాంట్లో తడిపేసి ఆ పేపర్ కప్పులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ పేపర్ కప్పు ఏదైతే కన్నుకి దెబ్బ తాకిందో ఆ కన్ను మీద పెట్టాలి. ఇంకో మంచి కన్ను ఉంది ఉంటుంది, దాని మీద కూడా ఇంకో నార్మల్గా అది కొంచెం నీటితో తడిపేసిన తర్వాత దాన్ని నీటి మొత్తం తీసేసి కొంచెం మాయిశ్చరైజర్ ఉన్నట్టు డైరెక్ట్గా దాంట్లో వాటర్ ఉంటే, ఎందుకంటే అది ఎండిపోకుండా చూసుకుంటున్నాం అన్నమాట. అలాంటప్పుడు ఆ కప్పులో వేసిన పేపర్ను ఇంకో మంచి కన్నును కూడా కప్పేయాలి. లేకుంటే ఆ మంచి కన్ను ఏం చేస్తుందంటే మూమెంట్ చేసేటప్పుడు ఆ ఏదైతే దెబ్బ తాకిందో ఆ కన్ను కూడా మూమెంట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది అలాంటప్పుడు మనం 2 కన్నులు కట్టేసి ఇలా కట్టుకోవచ్చు. ఆ కట్టుకోవడం ఎలాగైనా మన ఇంట్లో ఉన్న వస్తువులతోని చాలా ఈజీగా కట్టుకోవచ్చు. వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ చేసే ముందు మన చేయి కొంచెం సబ్బుతో కానీ లేకుంటే మన ఇంట్లో నీళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి సబ్బుతోనే రాసుకోవాలి. సబ్బుతో మన చేయి మంచి కడిగిన తర్వాత ఏదైనా మన సబ్బు డైరెక్ట్ ఎప్పుడైనా రక్తం వెళ్ళేటప్పుడు డైరెక్ట్ దానికి ముట్టుకోవద్దు. ముట్టుకుంటే ఏమవుతుంది, ఈ రోజుల్లో రోగాలు ఎక్కువస్తున్నాడు. ఒక మనిషికి ఇంకో మనిషికి వేరే రోగాలు ఉంది. ఆ డైరెక్ట్ టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మనిషికి ఉన్న ఏదైతే రోగాలు ఉన్నాయో ఆ ఇంకొక మనిషికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్ ఏదైనా గుడ్డతోటి కానీ ఏదైనా మన దగ్గర గ్లవ్స్ ఏదైనా ఇస్తే చాలా బెటర్. ఒకవేళ లేదనుకో పని చేసిన తర్వాత చేతిని చాలా శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి కదా. కాబట్టి అది మనం అలాగే ఉంచితే మనకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇలా ఒక కన్నుని మనం ఫిక్స్ చేసుకోవచ్చు.
ఇలా కట్టుబడి మనం హాస్పిటల్ పంపిస్తే డాక్టర్ గారు తర్వాత ఏదైనా మొదటి జ్వరంలో డాక్టర్ గారు చేస్తారు కాబట్టి అతనికి ఎలాంటి ఎంత అయితే మనం దెబ్బ తాకుతుందో ఆ దెబ్బని అక్కడే ఫిక్స్ చేయాలన్నమాట. ఎక్కువ జరగకుండా చూసుకోవాలి. అదే అలా కట్టుబడి హాస్పిటల్ పంపించిన తర్వాత డాక్టర్ గారు వచ్చేసి ఆపరేషన్ చేసి మరి ఏదైనా ట్రీట్మెంట్ చేసో సరి చేస్తారన్నమాట. ఇప్పుడు అదేవిధంగా తలకాయకి హెడ్కి దెబ్బ తాకితే మనం ఏ విధంగా కట్టాలి. ఫస్ట్ ఆ హెడ్కు దెబ్బ తాకిన ప్లేస్లో ఏదైతే వెంట్రుకలు ఉంటుందో ఆ వెంట్రుకలు మనం చిన్న కత్తెర సహాయంతో క్లీన్ చేసుకోవాలి. లేకుంటే లోపల ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేసిన తర్వాత మంచి గుడ్డతో తుడిచేసిన తర్వాత ఇంకో మంచి గుడ్డ తీసుకొని పెట్టాలి. అలా పెడుతుంటుంది బ్లడ్ తోటి నిండుతూ ఉంటుంది అనమాట. ఆ గుడ్డ మొత్తం బ్లడ్తో తడిసిపోయిన తర్వాత తడిసిపోయిన గుడ్డని తీయద్దు. ఆ గుడ్డ మీద ఎక్కువ గుడ్డ పెట్టాలి. కానీ ఆ బ్లడ్ చాలా తీస్తూ ఉంటే ఆ బ్లడ్ ఎక్కువ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అలా చేయొద్దు. డైరెక్ట్ ఒక గుడ్డ పెట్టాము, అది తడిసిపోయింది బ్లడ్తో. తడిసిపోయిన తర్వాత ఇంకో గుడ్డ పెట్టాలి. ఆ బ్లడ్ ఆగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అలాగే ఫిక్స్ చేసి కట్టేయాలి. కట్టేసిన తర్వాత అతనికి కొంచెం చెప్తూ ఉండాలన్నమాట. మీకు ఏం కాదు, మేము హాస్పిటల్ తీసుకెళ్తాం, మీ బ్లడ్ని ఆపేసాము. ఎందుకంటే శరీరంలో అతి ఎక్కువ అంటే మనిషికి ఒక నార్మల్ వ్యక్తికి ఒక నార్మల్ మనుషులో 5 నుంచి 6 లీటర్లు మాత్రమే శరీరంలో బ్లడ్ ఉంటుంది. కాబట్టి ఆ బ్లడ్ వెళ్ళిపోతే ఎక్కువ షాక్లో కానీ కొమ్మలో కానీ వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా మనం బ్లడ్లో ఆపాలన్నమాట. శరీరంలో ఉన్న బ్లడ్ని ఆపితేనే ఆ మనిషి బతికే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది మెడికల్ గురించి మీకు ఇప్పటి వరకు చెప్తాము. ఇప్పుడు బ్లడ్ గురించి చెప్తాము అన్నమాట. ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఒక్క దెబ్బ కాకుండా చాలా వేరువేరుగా దెబ్బలు తాకుతుందన్నమాట. పొట్టలో కానీ, చేతిలో కానీ, వీక్ మీద కానీ ఎక్కడైతే ఎక్కువ మోతాదులో దెబ్బలు ఉన్నాయి అతని లోపల ఉన్న అవయవాలు బయటకు వచ్చేసాయి. అవయవాన్ని లోపలి ఎలా పెట్టేసి అలాగే బయటికి కాకుండా లోపలి పెట్టేసి ఆ పెద్ద గుడ్డ కానీ మా దగ్గర స్టీల్ బ్యాండేజ్లు ఉంటాయి. ఆ బ్యాండేజ్ ప్యాడ్ కాకుండా మీ దగ్గర గుడ్డలు ఉంటాయి కాబట్టి ఆ గుడ్డలతో ఎలా కట్టాలనేది చూసుకుంటాం. ఇది ఎక్కువ ఇలా నిలబెట్టి చేయరాదు. మీకు చూపెట్టడానికి మేము ఇలా చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇలా ప్రెసిడెంట్ ఉంటారో అతనికి పడుకోబెట్టి చేయాలి. ఇలా నిలబెట్టి మనం చేస్తే అది అవయవాలు బయటకు వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ గాయపడే అవకాశం ఉంటుంది కాబట్టి పడుకోబెట్టి చేయాలి. ఇది మీకు కనబడటం కోసం మేము ఇలా చేస్తున్నాము. ఆ పొట్ట మొత్తం ఎక్కడైతే పొట్ట దెబ్బ తాకిందో ఆ దెబ్బని మొత్తం కవర్ చేసుకొని కట్టుకోవాలన్నమాట. మన దగ్గర ఇంకో టవల్స్ కూడా ఉంటుంది. ఆ టవల్స్ కూడా కొంచెం మంచిగా టవల్స్ని యూజ్ చేసుకోవచ్చు. వాడుకున్న టవల్స్ని తీసుకుంటే కొంచెం ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం కొంచెం మంచి క్లాతే కానీ మంచి కాటన్ గుడ్డే కానీ ఏదైనా తీసుకొని కొంచెం మొత్తం కవర్ చేసుకొని కట్ చేయాలన్నమాట. ఇప్పుడు వరదలు వస్తే మనం ఎలా కాపాడుకోవాలని దాని మీద ఇంకోసారి వచ్చి చెప్తారు. అది ఏ విధంగా చేయాలి, మన ఇంట్లో ఉన్న సామాన్లను ఏ విధంగా వాడాలనేది దాని మీద ఒకసారి మాట్లాడతాను. అందరికీ నమస్కారం. నా పేరు పి మహేందర్. 10th ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ గుంటూరు జిల్లా నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ అంటే
మా పని ఏంటి, ఇప్పుడు వీడికి వచ్చి మేము ఏమేమి చేస్తామో అన్నది మీరు ఏం చేయాలని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది. మా పని ఏంటంటే దేశం మొత్తంలో ఎక్కడ విపత్తు జరిగినా కానీ అక్కడ ప్రజల్ని కానీ జీవరాశులు కానీ ప్రజల్ని కానీ ఎట్లాంటి సమస్యలు వచ్చినా కానీ వాళ్ళని మేము రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి మేము వచ్చేలోపు మామూలుగా ఇప్పుడు ఎక్కువ మేము దేనిపైన స్పందిస్తూ ఉంటామంటే వరదలు వచ్చినప్పుడు కానీ, భూకంపాలు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా ఏదైనా అగ్ని ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ మేము ప్రజల్ని రక్షించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మన మండలిలో ఏంటంటే ఎక్కువ సమస్యలు ఏంటంటే వరదలతో, అంతేనా? వరదలే కదా. ఏ నది ప్రవహిస్తుంది మన దగ్గర? గోదావరి నది. గోదావరి నది ఏంటంటే వరదలు అంటే ఏంటి అసలు? వరద అంటే మనం ఒక నదిలో నుంచి వెళ్ళే నీరు తన ప్రవాహాన్ని, అంటే గట్లు ఉంటాయి కదా పక్కన, నది పక్కన, ఆ గట్టు తెగిపోవడం వల్ల కానీ వివిధ కారణాల వల్ల ఆ గట్టు తెగిపోవడం వల్ల వరదలు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ వరదలతోనే మనకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ వరదల సమయంలో మనం ఏం చేయాలి, మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలనే ఉద్దేశంతో ఈ క్లాస్ మనం కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. మన దగ్గర వచ్చే వరద ఎలాగో నది ప్రవాహక ప్రాంతం వరద కాబట్టి నదికి మనం వరదకు వచ్చే ముందు ఏం చేయాలనేది మనం ఫస్ట్ నేర్చుకుందాం. మామూలుగా ఏంటంటే మనం వరదకు వచ్చే ముందు గవర్నమెంట్ నుంచి కానీ, ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ, కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ మనకు సమాచారం వాళ్ళు అందిస్తారు. కాబట్టి దాని ప్రకారంగా వరదలు వెళ్ళే దారి ఉంటుంది చూడండి. ఆ దారి ఏంటంటే కాలువలు కానీ, గట్లు కానీ మన ఇళ్లలోకి రాకుండా మనం అక్కడ ఇసుక బస్తాలతో కానీ ఆ వరద నీళ్ళని ఆపించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వరదలు ఇంకొక 2 రోజులలో వస్తాయి, వర్షాలు ఎక్కువ వస్తాయి అనే సమయంలో మన దగ్గర ఉన్న విలువైన వస్తువులను కానీ, అదేవిధంగా సర్టిఫికెట్లను కానీ, మందులను కానీ, మంచి నీళ్ళని కానీ మనం ముందే సమకూర్చుకోవాలి. మంచి ఆహారాన్ని ముందే సమకూర్చుకోవాలి. అమ్మ మీరు మాట్లాడితే ఏమవుతుంది, ఏం అర్థం కాదు. కొంచెం ముందు జరగండి. మీరు మాట్లాడుతున్నా నేను చెప్పేది అర్థం కాదు. మనం ఇట్లాంటి ప్రయత్నం చేయాలి. మన మెడిసిన్ కానీ, మన ఇంట్లో ఉన్న ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కానీ, ఆహార పదార్థాలు కానీ, మంచి నీళ్ళని కానీ మనం ముందే స్టార్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే వరద వచ్చినప్పుడు మనం మంచినీళ్ళు దొరకవు, ఏమైనా ఇబ్బంది అయితే మెడిసిన్ దొరకదు. కాబట్టి ముందే మనం ఇట్లాంటి ఇంపార్టెంట్ వస్తువులన్నింటినీ కూడా మనం ముందే సమకూర్చుకోవాలి. అదేవిధంగా వరదలు వచ్చే టైంలో ఏం చేయాలంటే, వరదలు మామూలుగా వచ్చినాయి, మన ఊర్లోకి వచ్చిన సమయంలో ఏంటంటే మెయిన్ మన ఇంట్లో ఉన్న వృద్ధులను కానీ, అంటే ముసలి వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, తనకు తాను సహాయం చేసుకోలేని వ్యక్తులని మన సైక్లోన్ సెంటర్స్ కొన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తా ఉంది. అంటే ఎత్తైన ప్రదేశంలో మిమ్మల్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అక్కడికి వీళ్ళకి ముందే మనం ఆ ముసలి వాళ్ళని కానీ, గర్భిణీ స్త్రీలను కానీ అక్కడికి చేర్చే ప్రయత్నం చేయాలి. ఇదొకటి. రెండవది ఏంటంటే మన ఇంట్లో ఉన్న పశువులని, అంటే మేకలు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ ఇట్లాంటివి ఉంటే వాటిని వదిలేయాలి. యాక్చువల్ వాటిని కట్టేసి మనం పెట్టుకోవాలి. ఎందుకంటే వరద వస్తే అవి కూడా అది టైట్ అయిపోయి చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే ఆ పశువులను మనం ముందే వదిలేస్తే ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఒక చోట అయినా కనీసం వరదలు వస్తే బతికే ప్రయత్నం చేస్తుంది. అట్లాంటి ప్రయత్నం వరదలు వచ్చే సమయంలో మనం చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్న యూత్ మెయిన్గా ఏంటంటే మీ గ్రామంలో ఉన్న యూత్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మనం లోకల్ ఇండియాకి వచ్చే సమయంలో మీరు సొంతంగా బోట్లు తయారు చేసుకోవడం కానీ, అంటే మనం పైన తేలడానికి కొన్ని ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. కొన్ని మేము ఏర్పాటు చేసుకొని ఆల్రెడీ మేము కూడా తీసుకొస్తున్నాం. మన ఇంట్లో తాగే బాటిలతో కూడా మేము ఒక ఫ్లోటింగ్ డివైస్ తయారు చేస్తాం, ఇంప్రవైజ్ ఫ్లోటింగ్ డివైస్. అంటే అది పట్టుకొని ఏంటంటే మనం కొంచెంసేపు బయటికి వెళ్ళి మన ప్రాణాన్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. చూడండి, మేము తయారు చేస్తాం, అది మీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, అవునా కదా? అందరి దగ్గర ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా, దాంతో మనం ఈ తయారు చేసుకుని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే కొంచెం వరద నీటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే మనం కొంచెం ఈత వచ్చిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఎదుటిని రక్షించాలంటే ఒక తాడు ద్వారా కానీ లేదా కర్ర ద్వారా కానీ రక్షించాలి. డైరెక్ట్ పోయి మనం వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తే మనల్ని ముంచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏంటంటే స్విమ్మింగ్ వచ్చినా కానీ మనం ఎక్కువ తాడు ద్వారా కానీ వివిధ కర్రల ద్వారా కానీ ఇట్లాంటి బాటిల్స్ ఉంటాయి, ఇట్లా బాటిల్స్ విసిరేసి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం ఒకటి మనం చేయవచ్చు. రెండవది ఏంటంటే వాటర్ క్యాన్.
మన ఇంట్లో దాదాపు ఇట్లాంటి వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, ఇట్లా వాటర్ క్యాన్స్ తో కూడా మేము ఇది ఒకటి ప్రయత్నం చేసినాం. అది కూడా మీరు ఇళ్ళలో తయారు చేసుకోవచ్చు. అట్లా మన నడుము కిందకి పట్టుకొని మనం దాన్ని బయటికి వచ్చి మన ప్రాణాన్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది ఒకటి. అదేవిధంగా ఇది పెద్ద బోర్డు చూసారా, ఇంకా బోర్డులు చూడండి. ఇట్లాంటి ఏదైనా మన దగ్గర బెస్తోళ్ళు ఫిషర్ మన చేపలు పట్టే వాళ్ళందరూ కూడా మనం లోకల్గా తయారు చేసుకొని మనం చేపలు పడతా ఉంటాం. ఇట్లనే మన ఊర్లో కూడా యూత్ కలిసి కూడా ఇట్లాంటి బోట్లు, సింపుల్ బోట్స్ కూడా మన గ్రామంలో మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆయిల్ టిన్నాతో కూడా మేము ఒక ప్రోటీన్ డివైస్ తయారు చేసాం. ఇట్లా పట్టుకొని కూడా ఒక మనిషి బయటికి రావచ్చు. ఇది ఈ విధంగా ఏంటంటే మనం ఇట్లా దీన్ని తయారు చేసుకొని ఇట్లా పెట్టుకుని పెద్ద ఖర్చుతో కూడిన పని ఏం కాదు. మనం వాడే వస్తువులనే ఒక ప్రోటీన్ డివైస్గా తయారు చేసుకొని మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇది కూడా ఒక 4 డబ్బాలతో ఇట్లా ఒకటి మేము చిన్న పడవలాగా ఒకటి తయారు చేసాం. దీంతో కూడా మనం ఇట్లా కట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా కొబ్బరికాయలు మామూలుగా మనం తాగిన కొబ్బరికాయలతో కూడా దాన్ని పట్టుకొని కొబ్బరి చెట్లను కానీ అరటి చెట్లు కానీ ఇట్లాంటి కర్రలతో కూడా మనం బయటికి మన ప్రాణాన్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేయొచ్చు. థర్మకోల్తో ఇది ఏంటంటే లైఫ్ జాకెట్ ఒకటి మేము తయారు చేసాము. ఇది ఏంటంటే మన ఇంట్లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది మా దగ్గర ఉండేది ఏంటంటే ఇది మేము మా దగ్గర ఉంటుంది. ఇది ఏంటంటే డబ్బులు పెట్టి డిపార్ట్మెంట్ మాకు ఇస్తుంది కాబట్టి ఓకే. మీ దగ్గర ఉండదు కాబట్టి అది మీ అట్లాంటి థర్మకోల్ షీట్తో మీరు తయారు చేసుకోవచ్చు ఇళ్ళలో కూడా. సో ఇట్లాంటిది అట్లా తయారు చేసుకోవచ్చు, పెద్ద పనేం లేదు. ఇది మిత్రులారా, కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ప్రయత్నంతో ఎన్డీఆర్ఎఫ్ వచ్చే ముందు మీరు ఈ ప్రయత్నం చేయాలి. ఎన్డీఆర్ఎఫ్ మీ ఊళ్ళోకి వచ్చిన తర్వాత మేము మా బోట్ల ద్వారా అదేవిధంగా మీకు రేషన్ ఇవ్వడం కానీ లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి వేరే ఎత్తైన ప్రదేశంలో సైక్లోన్ సెంటర్లో కానీ మేము తీసుకుపోయి మేము రక్షించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఏదైనా 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీకు ఎట్లాంటి సమస్య వచ్చినా కానీ మా నెంబర్స్ కూడా ఇక్కడ మేము ఇవ్వడం జరిగింది. మా సెంటర్ది గుంటూరు డిస్టిక్లో ఉంటుంది అది. దాని సమయం కాబట్టి మీరు ఎట్లాంటి సమస్య వచ్చినా కానీ మాకు కానీ ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఎట్లాంటి ఆపదలు వచ్చినా కానీ రక్షించే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు. జై హింద్.